అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు రాముడు. రచన కె రామలక్ష్మి గారు. మధ్యతరగతి కుటుంబాల ఇతివృత్తాన్ని ఎన్నుకొని వాటిని గురించి సాధికారంగా సాకల్యంగా రచన చేసే కె రామలక్ష్మి గారు రచించిన రసవత్తరమైన నవల ఈ రాముడు. ఇది ఒక 196 పేజీల నవల. మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తూ మరి మొదటి ఎపిసోడ్ మొదలుపెట్టేద్దామా? నీలాకాశం అంచు దిగి అందుకుందుకు వీలుగా ఉన్నదా అన్నట్లు కనిపిస్తోంది. ఆ చీకటి వెలుగుల కలయికలో చీకట్లు వెలుగుల్ని తరిమి కొడుతున్నప్పుడు జనం నీడల్లాగా కనిపిస్తున్నారు. పద శాంతా పోదాం, అమ్మొక్కతే ఉంది అంటూ ఇంకా పిచ్చుక గూడుకి అలంకారాలు దిద్దుతున్న చెల్లెల్ని బలవంతంగా లేవదీశాడు రాముడు. తొక్కేద్దాము అంటూనే ఎత్తిన కాల ఆపేసింది శాంత. పట్టుమని 10 ఏళ్ళు లేని శాంత కాస్త పేలగా బక్కగా ఉంది. కాంతితో మెరుస్తున్న కళ్ళల్లో విషాద ఛాయలు వద్దనుకున్న కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. వద్దులే అన్నయ్య, పాపం రాత్రి పిచ్చుకలు వచ్చి పడుకుంటాయేమో అంది అన్నగారి చేయి పట్టి నడుస్తూ. పిచ్చి, ఇలా ఏటి ఒడ్డున పిచ్చుక కాపరం పెడితే పిల్లలు పెరిగి పెద్ద కారు. మనం వెళ్ళాకనే ఎవరో ఒకరు దాన్ని తన్నేస్తారు. పద పోదాం. వెనక్కు తిరిగి అందంగా కనిపిస్తున్న తన పిచ్చుకగూడు ఎవరో తొక్కేస్తారులే అని అనుకుంటూ అన్నగారు చేయబట్టి వేలాడుతూ నడుస్తోంది శాంత. తొలి నక్షత్రం వెలిగింది ఆకాశం మీద. అన్నయ్య, అదిగో చూడు, అక్కడ ఆకాశంలో నక్షత్రం వెలుగుతోంది అన్నాడు. కొత్తగా వచ్చిన నక్షత్రాన్ని చూసి ఏం కోరుకుంటే అది జరుగుతుంది. అలా చెప్పకూడదు, చెప్తే ఫలించదు. లేదన్నయ్య, చెవిలో చెప్తే ఫలిస్తుంది అందించాడు అతను. పో, నువ్వేమన్నా గుళ్ళో నందివా చెవిలో చెప్పడానికి అంటూనే తనేం కోరిక తీరాలను కోరుకున్నది చెప్పింది. శాంత, ఎప్పుడు నా కోసం కోరడమేనా అన్నాడు చిరుకోపం ప్రదర్శిస్తూ. అవునన్నయ్య, నాకు నువ్వే అన్నే. నువ్వు డాక్టర్ అవ్వాలి. నీ చేతి చలవ వలన ఎందరో ఆడపిల్లల దుఃఖం దూరం కావాలి. నేను అమ్మ ఎప్పుడు కోరుకునేది అదే అంది. మౌనంగా ఊరుకొని నడవడం ప్రారంభించాడు, చెల్లెలు చెయ్యి గట్టిగా నొక్కుతూ. రాముని మనసు ఆ క్షణంలో తెలియని వేదంతో భారమైపోయింది. మధ్యతరగతిలో బాధ్యతలు తెలియని తండ్రి పెంపకంలో పడి ములకుండా తేలకుండా వస్తున్న నా కోరికలు ఎలా తీరుతాయి అని అనుకుని నిట్టూర్చాడు. అన్నయ్య, నువ్వు కోరుకుంటున్నావా అని అడిగింది శాంత, అతని ఆలోచనల ప్రవాహానికి అంతరాయం కలిగిస్తూ. లేదు శాంత, నేను మళ్ళీ నేనెందుకు కోరుకోవాలి? నాకు తెలుసు, నువ్వు నాన్నని గురించి అనుకుంటున్నావు కదూ బాధగా అడిగింది శాంత. అవును శాంత, ఇప్పటికే నాకు ఈ చదువు ఎంత కష్టమవుతోందో నీకు తెలుసు. మన నాన్న అలా అని పిలవడం కూడా నాకు మనస్కరించడమే లేదు. చిచి, అది మనిషి ప్రవర్తన అసహించుకున్నాడు. రాముడి కళ్ళ ముందు ఏవేవో సంఘటనలు మెరుపులాగా మెరిసి చెదిరిపోతున్నాయి. ఇప్పుడే కాలేజీలోకి అడుగుపెట్టిన రాముడికి తల్లి కష్టం తెలియకపోలేదు. ఎంత కృంగి కృషించిపోయి తనని కళ్ళల్లో పెట్టుకొని పోషిస్తోంది తెలియకపోలేదు. నాన్న తాగుడికి తన చదువుకి మధ్య మౌనంగా అమ్మ ధర్మయుద్ధం సాగిస్తోంది అని గ్రహించలేని పసివాడేం కాదు రాముడు. స్కూల్లో కుర్రవాళ్ల హేళనలు, ఎద్దెవా మాటలు, వాటి ఫలితంగా దెబ్బలాటలు అన్నీ గిర్రున్న తిరుగుతున్నాయి. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని అన్నారు, అందుకే కాబోలు అని అనుకున్నాడు రాముడు. అన్నయ్య, మనం బాధపడితే అమ్మ బాధపడుతుంది. ముఖ్యంగా నువ్వు నాకు మాటిస్తావా అన్నయ్య అని అడిగింది శాంత. చెప్పు శాంత, నేను నీకోసం ఏదైనా చేస్తాను. నిన్ను అమ్మని నవ్వుతూ చూడడమే నా జీవితానికి ఉన్న ధ్యేయం. అమ్మ ఎంత సరదాగా ఉండేది చెల్లయ్. అమ్మ ఎంత బాగా వీణ వాయించేది, ఎంత చక్కగా పాడేది. ఆ అమ్మేనా ఈ అమ్మ అని అనిపించదు. అవన్నీ తలుచుకుంటే ఈ నాన్న ఎందుకు బ్రతుకున్నాడా అని అనిపిస్తుంది శాంత. కోపంగా కసిగా అన్నాడు. తప్పు, నాన్న లేని అమ్మ రూపం ఒకసారి ఊహించుకో అన్నయ్య. పద, బాగా చీకటి పడిపోతుంది. చూడన్నయ్య, నక్షత్రాలు చేతికి అందేలాగా ఎలా వేలాడుతున్నాయో. చంపావు, కోసి తెమ్మన్నావు కాదు. నవ్వేస్తూ నడక వేగం హెచ్చించాడు రాముడు. అతడితో సమానంగా నడవాలని ఆశపడిపోతూ ఆగిపోయిన శాంత. సారీ శాంత,
మర్చిపోయాను, నెమ్మదిగానే వెళ్దామంటూ చెల్లెలి వెన్ను రాసి నుదుట పట్టిన చెమటలు తుడిచాడు రాముడు. నేను మెడిసిన్ చదవడమే కాదు, హార్ట్ స్పెషలిస్ట్ అవుతాను శాంత. నీ కోసం చూస్తూ ఉండు, నీ గుండెకు ఆపరేషన్ నేనే చేసి బాగు చేస్తానే. నా గుండెకు వస్తే నీకేం కనిపిస్తుందో తెలుసా అన్నయ్య? ఏమీ కనిపించదు. నా గుండె లబ్ డబ్ అనదు, అన్నయ్య అన్నయ్య అంటుంది. తెలుసుకో. చంపేశావు, హడేలు చచ్చాను. ఆపరేషన్ ఊహించుకొని గట్టిగా నవ్వేశాడు రాముడు. నాకే కనుక డబ్బుంటే ఇప్పుడే నిన్ను ఏ అమెరికాను తీసుకుపోదును. శాంత పేలవంగా నవ్వుకుంది. అన్నయ్యది అత్యాశ అని ఆ చిన్నపిల్లలకు తెలిసినంతగా రాముడికి తెలియడమే లేదు. చదువు, స్నేహితులు, కాలేజీల్లో ఎక్కువగా కాలక్షేపం చేస్తూ ఇంటికి రావడం, ముఖం చూపించడం, చెల్లెల కోసం తల్లి కోసం ఉండే రాముడికి తండ్రి జాడంటే అసహ్యం. చిన్నతనం నుంచే భయం చాటున తల్లి రెక్కల క్రింద బ్రతుక్కొచ్చిన రాముడికి ఇంటికి రావడం అంటే భయం. ఎన్నోసార్లు తండ్రి గురించి సహ విద్యార్థులతో ఘర్షణ పడ్డాడు, తన్నాడు, తన్నులు తిన్నాడు. కానీ నిజమే కదా. తాగుడికి బానిసైపోయిన తండ్రి అంటే జాలి లేదు రాముడికి. అసలు బాధ్యతలు పట్టించుకొని మనిషిని క్షమించే తత్వం కాదు రాముడిది. ఎందుకు పిల్లల్ని కనాలి, ఎందుకు ఏడిపించాలి అని వాడి కసి. తన తల్లి లాంటి మంచి మనిషి ఇంకొకరుండరని వాడి నమ్మకం. చిన్నతనం నుంచి ప్రేమని మమకారాన్ని పోసి పెంచి తెలివి వచ్చిన దగ్గర నుండి తండ్రి కౌర్యానికి దూరంగా ఉంచి ఉన్నతమైన ఆదర్శాలు పొదిగి పెంచింది. బాధలు పిల్లలకు ఉండకూడదని, దాన్ని సంగీతంలో మరిచిపోమని విద్య నేర్పించింది. తండ్రి తాగిన మైకంలో కొట్టినా, అసహ్యంగా ప్రవర్తించిన, సిగ్గుతో కుచించుకుపోయే తల్లిని చూసి ఆశ్చర్యంలో మునిగిపోయేవాడు రాముడు. అమ్మ దురదృష్టం. శాంత చిన్నప్పటి నుంచి అనారోగ్యం పిల్ల. దానికి తోడు వైద్యం సరిగ్గా జరగడమే లేదు. ఇంట్లో ఏ మూలన ఏ వస్తువులున్నా అవి ఏదో రోజు తాకట్టు దుకాణంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. అయినా అమ్మ ఆశ వదలక పాటుపడుతోంది. జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి ఈ బాధలు చూస్తూ ఆ ఇంట్లో తండ్రిని అసహించుకుంటున్నా బయట ప్రపంచంలో నాన్న పరువేదో కాపాడాలని రాముడు అందరితో దెబ్బలాటకు దిగేవాడు. కానీ అది అనవసరమని తల్లి బోధించేది. రాముడు లోకం నోరు నీ చిట్టి చేతులతో ముయ్యగలవా? నీ పిచ్చిగానే ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకు, నువ్వు చదువుకోవాలి, నీకు తప్పక సీటు వస్తుంది అని అంటున్నారు అని బోధించి మనసు చదువు వైపు తిప్పేది. రాముడు ఇప్పుడు తల్లి కోసమే బ్రతుకుతున్నాడు, చెల్లెల కోసం బ్రతుకుతున్నాడు. అమ్మా, నేను చదువు అయిపోగానే నిన్ను తీసుకెళ్ళిపోవడం, చెల్లెల్ని తీసుకెళ్ళిపోతాను అనే కొడుకుని చూసి అంత దుఃఖంలోనూ నవ్వుకునేది తులసమ్మ గారు. ఏవో భయంకరమైన దృశ్యాలు వెంటాడుతూ ఉన్నాయి. హాయిగా చెల్లెలతో నడుస్తున్నాడు రాముడు. దూరం నుంచే ఇంటిని దీర్ఘంగా చూస్తూ నడక వేగం తగ్గించాడు. శాంత, చూడు అందరిలో ఎలా కళకళలాడిపోతున్నాయో, మన ఇల్లు చూడు చీకట్లో ముడుచుకుపోతున్నట్టు ఏదో మృగంలాగా లేదు అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ. శాంత నవ్వేస్తూ, అది మృగమేనన్నయ్య, ఏ క్షణాన్ని ఒళ్ళు విరుచుకొని లేచి మీదపడి మింగేస్తుందోనని నా భయం అంది. 2 గదులు కూడా పూర్తిగా లేని ఆ భాగంలో వెలుతురు లేదు. తలుపులు గడియవేసి కూడా లేవు. అమ్మ అంటూ తలుపు తోసాడు రాముడు. అతని కళ్ళ ముందు కనపడిన దృశ్యం చూసి అలాగే నిలబడిపోయాడు. తులసమ్మగారు మంచానికి కొంచెం దూరంలో నేల మీద పడి ఉన్నారు. మంచం మీద నిజంగా మృగంలాగే కూర్చునున్నాడు ప్రభాకరం గారు. కొడుకు కంఠం విని తలెత్తి చూశారు. ఆ చూపు అగ్నిలా ఉంది. రారా వెదవా అంటూ కొడుకును ఆహ్వానించాడు. అమ్మ ఏమైంది అంటూ తల్లి దగ్గర వంగిన రాముడిని కాలర్ బట్టి ఎత్తాడు. ఒక్క విదిలింపుతో విదిలించుకున్నాడు రాముడు. ఛీ అంటూ. రాస్కెల్, మా నాన్న తాగుబోతూ అప్పు పెట్టకండి అని చెప్తావా ఆ చెంచలిగాడికి? ఎన్ని గుండెలరా నీకు? ఏడ్చి ఒక చెంప పెట్టాడు. అమ్మా అమ్మ అంటూ శాంతి తల్లి మీద పడింది. భారంగా లేస్తూనే భర్త వాలకం చూసింది తులసమ్మ. రాముడు, నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళు పో, కాసేపు వెళ్ళు అంది. నేను వెళ్ళను, నేను చచ్చినా ఇక్కడి నుంచి కదలను మొండిగా నిలబడ్డాడు రాముడు. రాస్కెల్, నువ్వెవడివిరా అసలు నా విషయంలో తలదూర్చడానికి?
నువ్వెవడివి అంట, బోడి వెధవ. 4 ముక్కలు చదవడం రాగానే పెద్దవాడిని అనుకుంటున్నావా? చితగ్గొట్టి బయటకు పంపించగలను, జాగ్రత్త. తాగిన మైకంలోనూ ఆవేశంలోనూ తూలి పడబోతూ గొణుక్కుంటూ మంచం మీద కూలబడుతున్న తండ్రిని చూస్తూ, ఛీ, నువ్వు అసలు ఒక తండ్రివా? నీకు ఒక మర్యాద? రోడ్డు మీదకెళ్ళి అడుగు నీ పరువేంటో. బజార్లో నలుగురు ఏమనుకుంటున్నారో విను నీ గురించి. పైగా నన్నంటావే? కోపంగా అరిచాడు రాముడు. అన్నయ్య అంటూ ముందుకు పరిగెత్తుకొచ్చి, ఊరుకో అన్నయ్య, ఊరుకో అంది శాంత. నువ్వు తప్పుకోవే శని, నీ మూలాన్నే ఇలా మరిగిపోతుంటా అంటూ శాంతను ఒక్క లాగు లాగి పారేశాడు ప్రభాకరం. తాగిన వాడికి పిచ్చివాడికి వాళ్ళ బలం వాళ్ళకే తెలియదు అంటారు. ఆ లాగిన వేగానికో 2వ గది గుమ్మం ముందు పడింది శాంత. ఆ పడ్డం మళ్ళీ ఇంక కదల్లేదు. చల్లాయి అంటూ ముందు కొరికాడు రాముడు. పోరా, నువ్వు ముందు బయటికి నడు. ఒక్క అడుగు ముందుకేస్తే నరికి పారేస్తాను, జాగ్రత్త. నీ తండ్రి తాగుబోతా. రాముడిని బరబరా లాగారు ప్రభాకరం గారు. పిచ్చి ఆవేశంలో ఒక్క విదిలించి రాముడి చెల్లెలకేసి పరిగెత్తాడు. నువ్వు వెళ్ళమనేదేంటి? నా చెల్లెలకి ఏమైనా జరగని, నేనే నీ ముఖం చూడను అంటూ శాంతి చలనం లేకుండా పడి ఉంది. అమ్మా, నీళ్లుదే అమ్మా అని అరిచాడు రాముడు. భయంతో వణికిపోతూ నీళ్లు అందించింది తులసమ్మ గారు. రాముడు చెల్లెలకి తెలివి తెప్పించాలని చాలా ప్రయత్నించాడు. అమ్మా వెళ్ళమ్మా, డాక్టర్ గారిని రమ్మను, వంట పెట్టుకొని తీసుకురా అమ్మా. ఇలా ఊరుకుంటే లాభం లేదమ్మా, చెల్లెలు మనకి దక్కదు. ఓ, పెద్ద అన్నగాడు బయలుదేరాడండి. వెటకారం చేస్తూ జేబులు వెతుక్కోసాగాడు ప్రభాకరం. ఎక్కడ కానీ దొరకలేదు చేతులకి. తులసి, ఒక 2 రూపాయలు ఇవ్వే అంటూ పెళ్ళం కోసం చూశాడు. కానీ అప్పటికే తులసమ్మ గారు డాక్టర్ కోసం పరిగెత్తారు. దరిద్రపు కొంప, మీరంతా తగలబడితే కానీ నా పీడ విరగడవదు. విసురుగా బయటికి నడిచాడు ప్రభాకరం గారు. మైకంలో పడి ఉన్న చెల్లెల మొహంలోకి చూస్తూ బొమ్మలా కూర్చుండిపోయాడు రాముడు. ఎరుగు పొరుగు ఇళ్లలో సందడి ఎప్పుడో తగ్గిపోయింది. ఈ వాటాలో గోలవిని పక్కింటి పిన్నిగారు అదే మాట అన్నారు. ఈ పీడ విరగడైతే కానీ కొంపలో విశ్రాంతి ఉండదు. తులసమ్మ మొహం చూసి కానీ, లేకపోతే అంతా కలిసి ఆ వాటా ఎప్పుడో ఖాళీ చేయించేవారు. రోజు చచ్చేవాడికి ఏడ్చేవారు ఎవరట? ఈ ఇంట్లో కొంప అంటుకునేంత గోల అయినా పట్టించుకోకుండా ఉండడం అలవాటైపోయింది అందరికీ. బాగా పొద్దుపోయిన తర్వాత శాంత పరిస్థితి తెలిసిన డాక్టర్ కావడంతో వెంటనే వచ్చాడు పెట్టబట్టుకుని. చీకటి చిమ్మిన ఆ ఇంట్లో ఇప్పుడు మృత్యురేఖలు నీడలు పడుచుకుంటున్నట్టుగా ఉన్నాయి. డాక్టర్ అసలు కదలడం లేదండి, నాకేదో భయంగా ఉంది, ప్లీజ్ సేవ్ హర్. దాదాపు ఏడుస్తూ చెప్పాడు రాముడు. డాక్టర్ గారు పరీక్షించడం అనవసరమని తెలిసే పరీక్షించారు. ఆ పడిన విసురుకి శాంత బలహీనపు గుండె ఆగిపోయింది. రాముడు భుజం నొక్కి ధైర్యం చెప్తూ, సారీ మై డియర్ బాయ్, ఇన్నాళ్లుగా మీ అమ్మగారు పడిన శ్రమ అంతా ఒక్క క్షణంలో బూడిద పాలైపోయింది. టు ది సాడ్ ఫుల్ అంటూ పెట్టె మూసేసి శాంతని తిన్నగా పడుకోబెట్టడంలో సహాయం చేసి వెళ్ళిపోయాడు. ఎన్ని కష్టాల మధ్య కంటి వెలుగులా మిగిలిన ఒక్క ఆశ ఎవరో బలవంతాన లాక్కున్నట్టు కుప్పకూలిపోయాడు రాముడు. అసలే చీకటి, అందులో మృత్యువు నిలిచిన చోట. రాముడు ఏడుపు విని పక్కవాటాలో వాళ్ళు వచ్చారు. అయ్యో అయ్యో, ఎంత దారుణం జరిగిపోయింది అంటూ పలకరించారు. కానీ తులసమ్మ గారికి కానీ రాముడికి కానీ ఆ ఓదార్పు ఉపశమనం కలిగించలేదు, సరికదా బాధని మరింత రెట్టింపు చేసింది. నాయనా రాముడు అంటూ వాడిని దగ్గర తీసుకుని గోలుని ఏడ్చారు తులసమ్మ గారు. దాని జీవితము ఇంతటితో ముగిసిపోయింది అనుకోలేరా బాబు, నా కడుపుని ఇలా చిచ్చు రగిల్చిపోతుంది అని అనుకోలేదురా అంటూ కంటికి మంటికి ఏకదారగా ఏడవడం సాగించింది ఆమె. ఏడుపు ఆమెకేమి కొత్త కాదు. గుండె పగిలేలా ఏడ్చి అలసిపోయింది ఆమె ఎప్పుడో. జీవితంలో పెళ్ళైనాక సుఖం తెలియని జీవి ఆమె. అన్నీ ఉండే అదృష్టం లేని ప్రాణి. ముత్యం లాంటి 2 పిల్లలుండి వారిని జాగ్రత్తగా పెంచుకోలేని నిర్భాగ్యురాలు. భర్త తాగుడికి బలైపోయి చితికిపోయినది ఆమె జీవితం. అందుకే ఏడ్చే ఓపిక కూడా లేదు. గుండె బండబారితే ఇక కన్నీరు ఎక్కడి నుంచి వస్తుంది? లే బాబు లే, లేచి నాన్నగారు ఎటుపోయారో చూసి తీసుకురా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? దుఃఖాన్ని దిగమింగుకుంటూ కొడుకుతో చెప్పారు. వద్దు, ఆయన నా చెల్లెల్ని శవాన్ని కూడా తాకోకూడదు.
ఆయన అసలు తండ్రిగాడు, రాక్షసుడమ్మా, హంతకుడు, పోలీసులకు పట్టించాలి అరిచాడు రాముడు. వద్దు బాబు, మన చిట్టి తల్లి తిరిగి వస్తుందా? రాదు. దాన్ని చనిపోనీయకుండా, అది చనిపోయాక కూడా సుఖంగా బ్రతకనివ్వకపోతే ఎలా బాబు? కొంగు నోటికి అడ్డం పెట్టుకుని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నారు తులసమ్మ గారు. తల్లి ప్రాణం కదా. కూతుర్ని ఇకపై చూడనన్న తలంపు వచ్చినప్పుడల్లా ఆమె గుండెల్లో కొత్తగా బాధ మొదలవుతోంది. లే బాబు, పక్కింటి మామను సాయం తీసుకుని వెళ్ళు. నీ ముద్దుల చెల్లాయికి అంతిమ యాత్ర అయినా సుఖంగా గడవనివ్వు. బలవంతాన్న రాముడిని అక్కడి నుంచి లేవదీసింది తులసమ్మగారు. రాముడు గడప దాటి కదలలేకపోయాడు. వద్దు, నేను వెళ్ళలేనమ్మా. నా దుర్మార్గుడి కోసం వెళ్ళను. నా చెల్లెలకి నేనే సంస్కారాలు చేస్తాను. ఆ పాపిష్టివాడు దాన్ని ముట్టుకోవడానికే వీల్లేదు అంటూ తిరిగొచ్చి శాంత పక్కనే కూలబడ్డాడు. తూర్పున వెలుగులు పరుచుకుంటున్నాయి. సాయంత్రానికి ఈ ఉదయానికి ఎంత తేడా అని అనుకున్నాడు రాముడు. అలసి సొలసి శవం పక్కన కూలబడిన తల్లికి కొడుక్కి తండ్రి రావడం తెలియకపోలేదు. వాతావరణం అగ్గిపుల్ల గీస్తే బగ్గుమనేలా ఉంది. తులసి, ఆ వెదవుంటే నేను ఈ కొంపకి రానింక అంటూ లోపలికొచ్చిన ప్రభాకరం గారు కొడుకు పెళ్ళాం మెలకుగా ఉండడం చూసి అరే అంటూ ముందుకు తూలి పడబోయారు. అప్పుడు ఆయన కళ్ళకి నూనె ప్రమిదలో పేలగా వెలుగుతున్న దీపం. రండి, నా చిట్టి తల్లి ఎంత విశ్రాంతిగా నిద్రపోతోందో చూడండి అంటూ బావురుమన్నారు తులసమ్మగారు. వస్తున్న కోపాన్ని పళ్ళు గిట్టగరిచి తండ్రి కేసు చూడకుండా పిడికిలు బిగించుకొని కూర్చున్నాడు రాముడు. వేస్తే చాలు తండ్రి మీద అమాంతం పడి పీకేసేలాగా ఉంది అతని ఆవేశం. పరిస్థితి గ్రహించిన ప్రభాకరం దొంగలాగా పోయి ఒక చీకటి మూల కూలబడ్డాడు. రండి, తల్లిని ఒకసారి చూడండి అంటున్న తల్లికేసి చూసి, అమ్మా, ఎందుకు ఆ తాగుబోతుని పిలిచి చచ్చిపోయిన శాంతని భయపెడతావు? పిలవకు, నేనే వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను. చెరచెర బయటికి నడిచాడు. ఇంట్లో ఎంతసేపు ఉంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందంటే కానివ్వండి అంటూ చుట్టుపక్కల వారి తొందరల మధ్య శాంత పాడి బయటికి నడిచింది. కన్నపిల్ల చావుకి ఘనత ఏముంది అని చకచకా నడిచారంతా. తడిగుడ్డల్లో తండ్రిని చూసి అసహ్యం వేసింది రాముడికి. ఛీ, ఇతను ఒక మనిషి, ఇదో జన్మన అనుకుని ముఖం తిప్పేసుకున్నాడు. శాంతకి అంతిమ సంస్కారం అయింది. కన్ను మూసినా నిద్ర పట్టలేదు ఆ రామచంద్రుడికి. తల్లి పడుకుందన్న మాటే కానీ వెక్కుతూనే ఉన్నారు. కళ్ళు మూసినా తెరిచినా శాంత అన్నయ్య అంటూ పిలుస్తున్నట్టే ఉంది. పిచ్చి తల్లి, ఒక్కత్తవే అయిపోయావు కదూ. నీకు నీ బొమ్మలు సర్దుకునే టైం కూడా ఇవ్వలేదు మీ నాన్న. అయినా చెల్లాయి, నేను తెచ్చిస్తానమ్మా అని అనుకున్నాడు. మనసుకు ఏమీ తోచిందో చెల్లెలు ఎప్పుడు పెట్టుకునే బొమ్మలు తీసి ఆ చీకట్లో నడిచాడు రామచంద్రుడు. ఆ సమయంలో శ్మశానమని భయమని కూడా అనిపించలేదు. చెల్లెలు పాతిన చోట పక్కనే చిన్న గొయ్యిలో బొమ్మలు పెట్టేశాడు. నీకు తోడు తెచ్చాను చెల్లాయి, నేను అమ్మ వచ్చేదాకా అవే నీకు జతగాళ్ళు అని అనుకుంటూ ఏడవడం ప్రారంభించాడు. ఏదో ఈ పూట తెరిపిగా ఉందనుకుంటే ఎవరా ఏడుపు? చడీ చప్పుడు లేకుండా వచ్చారు. ఏదో దొంగచావు కాదు కదా. గట్టిగా అరుస్తూ జారిపడిపోతున్న గొంగళి భుజం మీదకి లాక్కుంటూ వాచ్మెన్ పరిగెత్తుకొచ్చి అలాగే నిలబడిపోయాడు. ఏడుస్తున్న రాముణ్ణి చూసి, ఏంటి బుళ్ళాడా, ఏడిస్తే కప్పెట్టినోళ్ళు రారయ్యా, నీ పిచ్చిగానే వెళ్ళిపో అన్నాడు. వాడి కంఠంలో జాలి ధ్వనించింది. నీకేమవుతుంది అబ్బాయి అని అడిగాడు. మా చెల్లెలు అన్నాడు రాముడు. వాచ్మెన్ శ్మశానానికి కాపరైనా చాలా జాలి గుండె కలవాడు. రామచంద్రుణ్ణి లేవదీస్తూ, గుండె దిటవు చేసుకోవాలి అబ్బాయి, చావు మహా చెడ్డదే అనుకో, కానీ చచ్చిపోయాక వాళ్ళని చూసి మనం అసూయ పడాలి, అంతేగాని ఏడవకూడదు ఓదార్చాడు. చూడు, దాని మీద అమ్మాయికి ఇష్టమైన పువ్వులు మొక్క వేసాయి, తులసికోట కట్టు, తృప్తిగా మట్టిలో కలిసిపోని, బాధ పెట్టకు, ఆరాట పెట్టకు, వెళ్ళు బాబు వెళ్ళు అన్నాడు అతడు. ఆ చీకట్లో దారి తెన్ను తెలియకుండా తిరిగాడు రామచంద్రుడు. ఇంట్లోకి అడుగుపెట్ట బుద్ధి కావడమే లేదు. తండ్రి మొహం చూడవలసి వస్తుందని బాధేసింది. మళ్ళీ తల్లి జ్ఞాపకానికి రాగానే అలవాటు పడ్డ కాళ్ళు ఇంటిదారి పట్టాయి. తెల్లవారుజామున తుంపరలు ప్రారంభమయ్యాయి. తలుపు తట్టకుండా అలాగే అరుగు మీద నిద్రలో కొరిగాడు రామచంద్రుడు. అది కలత నిద్రే. ఉదయం లేస్తూనే డబ్బుందా అంటున్న తండ్రి మాటలు చెవునబడ్డాయి. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఏ, నీ పుత్రుడు రాలేదా? పారిపోయాడా? వెధవ,
వాడి పోరు వల్లే కొంప ఇలా నాశనమైంది అని విసుక్కున్నారు. వాడేం చేశాడండి మిమ్మల్ని? తిండి ఉందా లేదా అని అడిగాడు. వాడి చదువు, వాడి తెలివితేటలు ధర్మమా అని సాగిస్తున్నాడు. నా చిట్టి తల్లి మీకు ఇంకేం కష్టం లేకుండా దాటిపోయింది. ఇంక వాడొక్కడే ఉన్నాడు, వాడినేం అనకండి అంది తులసమ్మ. నాకు డబ్బు కావాలి, ఏదైనా పెడితే కొసురుకున్నాడు. రామచంద్రుడు ఇంకా అరుగు మీద ఉండలేకపోయాడు. ఏం పెట్టి తెమ్మంటారు? మీరేం మిగిల్చారని, మీకేం హక్కుందని అరిచాడు లోపలికి అడుగు పెడుతూ. రాముడు, వచ్చావా బాబు? కొడుకు దగ్గరికి పరిగెత్తింది తల్లి. రాస్కెల్, ఎక్కడికి పోతాడు? కడుపులో మాడితే సరి వెటకారంగా అంటున్న తండ్రి మీదకి దూకాడు. మీకుంది ఆకలి, మీకుంది దాహం, శాంతని చంపారు మీరు, నా చెల్లెల్ని పుట్టను పెట్టుకున్నారు, వెళ్ళండి బయటికి పోండి అంటూ తండ్రి మీద అమాంతంగా పడి వీధిలోకి నెట్టడం ప్రారంభించాడు రాముడు. ఇదేం నీళ్లు కాదురా వెధవ, తెలుసుకో, నువ్వు ఉండడానికే వీల్లేదు, తక్షణం బయటికి నడు. తులసి, వీడైనా ఉండాలి, ఈ కొంపలో నేనైనా ఉండాలి, పొమ్మను వెధవని, ఎక్కడో ముష్టెత్తుకొని బతుకుతాడు. నేను అదే అనుకుంటున్నా, మీరుంటే నేను అసలు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను. ఇది నా ఇల్లు అన్నాడు ప్రభాకరం. రాముడు పీక పట్టుకున్నాడు. రాముడు ఒక్క తోపు తోశాడు. దాంతో అంత దూరం పడ్డాడు ఆయన. తులసి, పొమ్మను వాణ్ణి, మళ్ళీ బ్రతికుండగా నా కళ్ళ పడవద్దను, పొమ్మను అన్నాడు. తులసమ్మగారు ఏమీ మాట్లాడకపోవడంతో, నీది ఏడుపు మొహమే, పొండి, నేనే పోతాను, మీ పీడ వదుల్చుకుని అంటూ విసురుగా లేస్తున్న భర్తకేసి ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడి నిలబడిపోయిన కొడుకుని చూస్తూ బిక్కమొహం వేసుకొని నిలబడిపోయారు ఆవిడ. బాబు, రాముడు అంటూ ఏదో చెప్పబోయారు. నువ్వు నాకేం చెప్పకమ్మా, రా నాతో వచ్చేయి, మనం ఈ బాధలు ఎక్కడైనా పడవచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. ఇలాంటి మానవత్వం లేని మనిషితో బ్రతకడం కంటే చావడమే మేలు. చెన్నాయి జీవించాలని ఇన్ని ఆశలు పెట్టుకుంది, దానికి మందులు కూడా మిగల్చకుండా తాగేశారు ఈయన అసలు తండ్రేనా? నరరూప రాక్షసుడే కానీ మనిషే కాదమ్మా, పదమ్మా. భావావేశంతో రాముడి కంఠం వణికింది. రాముడు, బాబు, అది ఎలా సాధ్యంరా? నలుగురు ఏమనుకుంటారు? కష్టమో సుఖమో ముగ్గురం పంచుకుందాం, సర్దుకుపో బాబు, రా లోపలికెళ్ళు ప్రాధేయపడ్డారు. వాడు లోపలికి వస్తే నేను లోపల ఉండడం అసంభవం తులసి. నా మీద చిన్న మెత్తు గౌరవం లేనివాడు నా కొడుకే గాడు. తాగుబోతే అయితే తండ్రిగాడా? తాగుబోతే కాదు నాన్న, మీరు హంతకులు కూడా. నలుగురికి తెలిసిన హత్య కాదది, చల్లాది జబ్బుగుండె అని తెలిసి ఏం చేశారు? మీరుండండి, నేనే వెళ్ళిపోతాను. విసురుగా బయటకు నడిచాడు రాముడు. రాముడు రాముడు అంటూ అతని వెనక పరిగెత్తారు తులసమ్మగారు. బాబు, కోపంతో ముక్కు కోసుకుంటావా? ఈయన కాచి నక్కల్పాలు చేసి ఇప్పటిదాకా ఆయన ఈ చదువంతా వృధా చేసుకుంటావా? నా మాట విను. చెంచలం గారి దగ్గర 500 ఉంది, తీసుకెళ్లి జీతం కట్టి ముందు చేరు, తర్వాత అన్నీ సర్దుకుపోతాయి బ్రతిమలాడింది ఆవిడ. తల్లిని గట్టిగా పట్టుకుని అమ్మా అమ్మా అన్నాడే గాని మారు మాట్లాడలేదు అతను. 2 పిల్లలు ఒక్కసారి తప్పుకుంటున్నారమ్మా నీకు అన్నాడు. నా తండ్రి, అంత మాట అనకురా, నువ్వు త్వరలో నా దగ్గరికే వస్తావు, మనం మళ్ళీ కలుసుంటామంది ఏడుస్తూనే. కలుసుకోవచ్చు కానీ సంతోషంగా కాదమ్మా. శాంతిని చంపిన ఈ తండ్రి బ్రతికుండగా ఆ పని జరగదు, నేను ఎప్పటికీ ఆయన్ని క్షమించను అంటూ తల్లి చేతుల్లోంచి తన చేతుల్ని వదిలించుకొని ఊళ్ళోకి నడిచిపోయాడు రాముడు. అతడు కన్ను మరుగయ్యేదాకా చూస్తూ నిలబడిపోయారు తులసమ్మగారు. ఇప్పుడు ఆమె గారికి ఏడ్చే ఓపిక కూడా లేదు. 9 దాటిన చెంచల్ గారు ఇంకా తన తాకట్టు కొట్టు తెరవనే లేదు. అయినా వారు అరుగు మీదే కూర్చున్నాడు రాముడు. ఏం చేయాలని ప్రశ్న వామనమూర్తిలాగా అతని మనసులో పెరిగిపోతోంది. చెంచలం గారు కొట్టు తీశారని ఎంతమంది ఆ ఉదయం పూట వచ్చిపోతున్నారో చూస్తే ఆశ్చర్యం వేసింది రామచంద్రుడికి. ఎంతమంది తల్లిదండ్రులు మా నాన్నలా ఉన్నారు అని అనుకున్నాడు. చంచలం అదరాబదరాగా రావడంతో రాముడి ఆలోచనలు ఆగాయి. అరే రాముడు, నువ్వటోయ్, పాపం శాంతమ్మ తల్లి పోయిందా? విన్నానయ్యా దారుణం. ఎంత ప్రేమిస్తే మటుకు దేవుడు తనకిష్టమైన వాళ్ళని అంత తొందరగా తీసుకుపోవాలా? ఆ తల్లి కడుపున చిచ్చు పెట్టేశారు. ఓదారుస్తూనే తాళాలు తెరిచి పూజా కార్యక్రమం మొదలుపెట్టాడు. దానికి చాలా తతంగమే ఉంది. ఆయన పూజా కార్యక్రమం అయ్యాక వాళ్ళమ్మ దాచిన 500 అతని చేతిలో పెట్టారు.
ఈ డబ్బుకి మా అమ్మ ఏమన్నా పత్రం రాసిందా? లేదు, వీణ అమ్మేసింది. బాగా చెడిందే కానీ బాగు చేయించి నేను అమ్మేశాను. లాభం చూసుకోలేదనుకో, అంతా ఈ కవర్లో దాచాను. పాపం, నీకు శాంతికి చిన్నప్పటి నుండి నేర్పిందట కదా వీణ. అంత త్యాగమూర్తి కదయ్యా తల్లి అంటే. మనసులో ఆనందించి ఆ డబ్బు తీసుకొని బయలుదేరాడు రాముడు. రైలు టికెట్ కొనుక్కొని బయలుదేరాడు. అతని కళ్ళు నీళ్లు కారుతున్నాయి. చిచి, మగాళ్ళు ఏడుస్తారా అంటూ ఒక స్నేహంగా ఒక చెయ్యి అతని భుజం మీద వాలింది. గబగబా కళ్ళు తెరుచుకున్నాడు రామచంద్రుడు. నేను కాలేజీ విద్యార్థినే లేవోయ్. తొలిసారి పెడితే ఇలాగే ఉంటుంది. బై నా పేరు మూర్తి. నీకు రూమ్ దొరికేదాకా నా దగ్గర ఉండొచ్చు. ఆ మాటకి కొండంత ధైర్యం వచ్చింది రామచంద్రుడికి. రైలుకే రెక్కలొచ్చి ఎగురుతున్నంత తేలికైపోయింది మనసు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణంలో స్నేహం పెంచుకున్నారు. కాలేజీ జీవితం అతను హాయిగా ఉంది. ప్రశాంతమైన జీవితంలో ఆ రూమ్లో అతను బాగా చదువుకుంటున్నాడు. ఒకరోజు కాలేజీలో అతగాడి దృష్టి శిల్పం చెక్కిన విగ్రహంలా ఉన్న స్వప్నం మీద పడింది. మరి ఈ స్వప్నెవరు? అతని జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? తర్వాత ఎలా సాగుతుంది అతని జీవితం? ఇవన్నీ తెలియాలంటే మరి 2వ ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఇదివరకు చదివిన కథలు, నవలలు ప్లేలిస్ట్లో ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.